హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ ఎంగేజ్. ఇప్పుడు మనం మార్గాన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇదొక సీరియల్ కిల్లర్ స్టోరీ. మనం రొటీన్గా చూసే థ్రిల్లర్ జోనరే ఇది. ఈ సీరియల్ కిల్లర్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి యంగ్ గర్ల్స్. దీన్ని మన హీరో ఇన్వెస్టిగేటెడ్ చేసేటప్పుడు వాళ్ళకి దీంట్లో ఒక పెద్ద మాఫియా ఉంటుందని తెలుస్తుంది. యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఈ మూవీలో హీరోగా విజయ్ ఆంటోనీ, అలాగే సముద్రకని గారు, బ్రిగేడ సాగా, వినోద్ సాగర్ యాక్ట్ చేశారు. ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో చింపేశారు. డైలాగ్స్ విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ మూవీ అయినా తెలుగులో డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఎక్కడా తమిళ్ లాంగ్వేజ్ లాగా ఫీల్ రాలేదు. ఈ సినిమాకి కెమెరామ్యాన్ వచ్చేసి ఎస్ యువ. ప్రీవియస్గా తమిళ్లో రన్ బేబీ రన్, టెడ్డీ మూవీస్కి చేశారు. ఈ మూవీలో కెమెరా వర్క్ చాలా బాగుంది. మూవీ లో బడ్జెట్ అయినా కానీ మూవీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి ఎడిటింగ్ వచ్చేసి మన డైరెక్టర్ లియో జాన్ పాల్. నాకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది. మిగతా వర్క్ అంతా గ్రిప్పింగ్గానే ఉంది. మన హీరో విజయ్ ఆంటోనీ గారే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఇన్ మై ఒపీనియన్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అక్కడక్కడ కొంచెం లో అండ్ క్లమ్జీగా ఉంది బీజిఎమ్స్. డైరెక్షన్ వచ్చేసి లియో జాన్ పాల్. చాలా బాగా నరేట్ చేశారు. కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్సే ల్యాగ్గా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది విత్ లెస్ రన్ టైం. ఫైనల్ ట్విస్ట్ అండ్ అండర్ వాటర్ థీమ్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్గా ఉంది. లాస్ట్కి సస్పెన్స్గా ఉంటుంది. ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చేసరికి యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ వ్యూ సినిమా మ్యాక్స్ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మూవీస్ మనకి బోర్ కొట్టవు అండ్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఎవ్రీ క్రిటిక్స్ ఆర్ రివ్యూ రైటర్ ఓవరాల్గా 2.75 to 3 వరకు ఇచ్చారు. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నేను వెళ్ళిన షో అయితే హౌస్ఫుల్ అయింది. బాక్స్ ఆఫీస్ పరంగా అయితే తెలుగులో వర్కౌట్ అయినట్టే. బట్ ఈ మూవీకి లెస్ థియేటర్ వచ్చాయి. ఇంకా వచ్చుంటే బాగుండు. ఓవరాల్గా బీ ఎంగేజ్ రేటింగ్ వచ్చేసి 3 out of 5. మరిన్ని మూవీ అండ్ రివ్యూ రిలేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.